సీఎం చంద్రబాబు కుటుంబం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాంశ్లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం తెరగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకొని రాత్రి తిరుమలలోనే బస చేసిన పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనుమడు ఏదైతే దేవాంశ్ ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని అన్నదాన కేంద్రంలో అన్నప్రసాద వితరణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 6:25 వైకుంఠం ద్వారా ప్రవేశించి 6:40 మహద్వారం దగ్గరకు వచ్చారు. అక్కడ అర్చకులు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారంగా కూడా ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శనానికి తీసుకెళ్లిన పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా భువనేశ్వరి, నారా లోకేష్ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అటు తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం అందించిన పరిస్థితి. అటు తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అర్చకులతో, అక్కడున్న పరిచారకులతో, అక్కడున్న సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపు మాట్లాడిన పరిస్థితి. అటు తర్వాత నేరుగా 7:40 ఆలయం నుంచి బయటకు వచ్చి అటు తర్వాత తెరగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అక్కడ ఏదైతే దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 12 సంవత్సరాలుగా కూడా ఏదైతే అన్నప్రసాద వితరణ కేంద్రానికి డొనేషన్ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా 44 లక్షల రూపాయలు అంటే ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చుకు సంబంధించి 44 లక్షల రూపాయలను ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కూడా టీటీడీకి అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్నప్రసాద వితరణ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా భువనేశ్వరి, నారా దేవాంశులు చేరుకొని అక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే భువనేశ్వరి, లోకేష్, దేవాంశులు వీరు భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా మనవడు పుట్టినరోజు సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమం. అటు తర్వాత నేరుగా పద్మావతి తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస చేస్తున్న గాయత్రి సదన్కు చేరుకుంటారు. అటు తర్వాత టీటీడీ అధికారులతో కాసేపు మాట్లాడిన తర్వాత తిరుమలలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా స్వామివారి దర్శనానికి వెళ్లే సమయాన్ని ఎప్పటికప్పుడు తెలిపే విధంగా రియల్ టైం లో దర్శనం చేయించే విధంగా అలాగే కమాండ్ కంట్రోల్ ఏదైతే సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కూడా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా టీటీడీ కమాండ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేసింది. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్న పరిస్థితి అయితే ఉంది. అమెరికాకు సంబంధించిన ఒక దాత సాయంతో కూడా ఏదైతే ఈ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని మీద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి యుద్ధ ప్రాతిపదికన అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని పరిశీలించే విధంగా ఏర్పాట్లయితే చేసిన పరిస్థితి. దాదాపు 10 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకుంఠంలో ఉన్న ఏర్పాటు చేసిన ఏదైతే కమాండ్ కంట్రోల్ ను కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడ అధికారుల దగ్గర అది పనితీరును సంబంధించి అధికారులు కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం మనం చూసాము. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమలలోనే ల్యాబ్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వము అలాగే టీటీడీ సంయుక్తంగా దాదాపు 20 కోట్లకు పైగా కూడా ఇక్కడ ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి తనిఖీలు నిర్వహించే ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ప్రారంభించిన పరిస్థితి. ఏదైతే తిరుమలలో ఒక కల్తీ నెయ్యిని పరిశీలించడమే కాకుండా ఫుడ్ సేఫ్టీని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా అలాగే స్వామివారికి వచ్చే ఏదైతే వస్తువులు ఉన్నాయో ప్రసాదాలు తయారీకి వచ్చే వస్తువులు కావచ్చు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నాణ్యతను పరీక్షించే విధంగా ఈ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ద్వారా కూడా పూర్తిగా నాణ్యమైన ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందించే విధంగా
టిటిడి ప్రణాళికలైతే రూపొందించింది. దానిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన పరిస్థితి. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, పర్యటనలో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా ఈ పనుల్లోనే నిమగ్నమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏదైతే పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగి ఆయన తిరుగు ప్రయాణమైన పరిస్థితి. తిరుమల నుంచి నేరుగా రోడ్డు మార్గాన రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక విమానం ద్వారా కూడా హైదరాబాద్ కి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకునే విధంగా ఏర్పాట్లయితే మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన 2 రోజుల పాటు సజావుగా జరిగి ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల.